झम 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 जंतर मंतर मायाजाలంలో మనిషి దెయ్యం కలిసుంటే గందరగోళంలో ఒక్కసారి చూడండి. నన్ను క్షమించండి. అయ్యో, మాకన్నా వయసులోనూ స్తోమతలోనూ పెద్దవారు, మేం మిమ్మల్ని క్షమించడం ఏంటండి? నాలో మార్పు తెప్పించింది వీళ్లే. ఊహించని విధంగా సాధించారు. మీకంతా మంచి జరుగుతుంది బాబు. థ్యాంక్ యూ. మా బంగ్లాకొచ్చి మాకు మంచి చేయడమే కాకుండా మా కట్టప్పని మామూలు ఆత్మగా చేశారు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. మళ్ళీ థ్యాంక్ యూ. అవును, అక్కడ మా వాళ్ళు సేఫే కదా? చాలా సంతోషంగా ఉన్నారు. అమ్మయ్యా, థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ బాబాయ్, లైఫ్ రిస్క్ చేసి మరీ హెల్ప్ చేశారు. అదేంది సారు, బంగ్లాలో ఉన్న చెడాత్మల్ని మంచాత్మలుగా చేసినందుకు మేము మీకు థ్యాంక్స్ చెప్పాలా? ఏదో అంతా మీ అభిమానం, నా పులిహార. రేయ్, ఆపుతావా నీ పులిహోర ప్రాస డైలాగ్స్? ఒరే, నీకు క్వశ్చన్ చెప్పనా? కోడి గుడ్లు పెట్టడం మానేస్తుందా, పిల్లి పాలు తాగడం మానేస్తుందా? ఇది కూడా అంతే. పీక కోస్తే ఏదైనా కామ్ గానే ఉంటుంది. మీరు సైలెంట్ గా ఉంటే నాకు కూడా మనశ్శాంతిగా ఉంటుంది. ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోతే ప్రశాంతంగా కూడా ఉంటుంది. బయలుదేరదామా? ఓకే గైస్, బాయ్ బాయ్. బాయ్ 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 బాయ్. చలో. బాయ్ బాయ్ సార్, బాయ్. బాయ్. మేస్టరు, బాయ్ బాయ్. బాయ్ బాయ్ బాయ్. మనం లోపలికి వెళ్లకుండా వాళ్ళని బయటికి రమ్మన్నారు ఎందుకు? చూడు, వెయిట్ చేసి చూడు, వాళ్ళు వచ్చాక చూడు. ఏంటి ఇక్కడే నిలబడిపోయారు? అదే నాకు అర్థం కావడం లేదు. మీకోసమే వెయిటింగ్. మా కోసమా? అవును. వాట్ కార్తిక్, వాట్ హ్యాపెన్? నథింగ్, నువ్వు కంగారు పడకు. రేయ్, స్టార్ట్ చేద్దామా? రెడీ బావా? క్యాచ్ క్యాచ్. ఏం చెబుతున్నారు? ఈ రోజుతో మన వ్యాపారం క్లోజ్. జంతర్ మంతర్ ఆత్మల సేవా కేంద్రానికి ఇక సెలవు.
తీసుకుని కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దామా? కొత్త లైఫా? అవును. ముందు మ్యారేజ్ చేసుకుని ఆ తర్వాత కొత్త వ్యాపారం స్టార్ట్ చేద్దాం. దానికన్నా ముందు ఈ రాజ్ మహల్ ఖాళీ చేయాలి. త్వరగా పెళ్లి చేసేసుకుందాం. కాంగ్రాట్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కలిసిన సమయాన కనులకు వాన కదలని నిమిషాన ఎదలో నీవేనా అసలిది కలయా. అత్తయ్య ఓకే ఓకే. కరెక్ట్గా 8:35కి రూమ్ లో కడుగు పెడతాం. ఎంటర్ అవ్వు, హాల్లోనే కూర్చుంటాం. బాయ్ అత్తయ్య. ఏంటి అప్పుడే తినేస్తున్నారు? ఇప్పుడే తింటే అప్పటికి ఎనర్జీ వస్తుంది బంగారం. నువ్వు కూడా తిను. నువ్వు కూడా తిను. తిను సిస్టర్, తిను. మనకి ఇబ్బందిగా ఉంటుందని అత్తయ్య కూడా అందరితో ఊరెళ్ళిపోయారు. మచ్యూర్డ్ గా ఆలోచించారు కదా. మా మమ్మీ టీచర్ కదా. మా మమ్మీ డాడీని అయితే మెడబెట్టి గెండాల్సి వచ్చింది. 5వ తరగతి బ్రెయిన్స్ కదా, చెప్తే అర్థం చేసుకోరు. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్. తొక్కది తొందర తీసి నా నోట్లో పెట్టు, ఆకలేస్తుంది. బావా టైం 8 అయిపోయింది, ఎప్పుడు వెళ్తాం? ముహూర్తం రా, ముహూర్తం. షిట్ షిట్, ఇండియాలోని గడియారాలు చాలా స్లో. అది అమెరికాలో దీపాటికి. ఆశలు రేగిన రోజే నా చూపు సోకిన తారక నీవే. కాలాలు తెలియని హాయిలో నీ ప్రేమకు ఏంటి అయింది? అమ్మయ్యా. ఇదిగో తెల్ల చీర, ఇవిగో మల్లె పూలు. తెల్ల చీర కట్టుకో, మల్లె పూలు పెట్టుకోరా, తెల్లార్లు పులిహార పులిహార పులిహారలే. ఎందుకు ఇదే మొదటి రాత్రి వ్యాపారం. ఏది ఫ్లాంతర పగడి, సారీ మై శాఖ. ఏది శాఖ? సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పిల్లలుగా వ్యాపారం. షిట్, ఇంకా రాదేంటి?
సాకా ఎప్పుడు నీ రాక? సెన్సార్లే ఎందుకులే ఇంకా. హాయ్ వస్తున్నా. ఏమిటి నా కోసమేనా ఈ సిగ్గంతా? కొంచెం దాచుకో, తలిపేసుకొస్తా. పద వెళ్ళు. ఏమిటి సిగ్గుతో నించున్నావు? కూర్చో. అది టీ. మీరు కూర్చోండి. ఏమిటి శాఖ? మనదేమో అరేంజ్డ్ మ్యారేజ్ లాగా, నేనేమో ఇవాళే పరిచయమైన మొగుడులాగా అలా తలదించుకు మరి సిగ్గుపడుతున్నావు. మనది లవ్ మ్యారేజ్ కాకపోయినా ఇద్దరికి ఆల్రెడీ పరిచయం ఉన్నా ఫస్ట్ నైట్ మాత్రం ఫస్టే కదా డార్లింగ్. అందుకే ఆటోమేటిక్గా సిగ్గు ముంచుకొచ్చేస్తోంది. కొట్టేవులే పిడక. కోసిది నేసాలు. పొండి శోభనంగదిలోంచి అట్టపోతావేంటి నా పులిహార? మేమే వస్తాం. పగలే పెన్నెలో జగమే ఊయలో ఈ పూలు చాలా సుగంధ పరిమళం వస్తున్నాయి. సాక నువ్వు సిగ్గుతో అలా తిరిగితే ఎలా సాక? ఒక్కసారి కమాన్, ఒక్కసారి నా కోసం ఇటు తిరుగు. దాట్స్ ఇట్. కమాన్ సాక, నా కోసం. ప్రేమనగర్లో సావిత్రిలాగా, నేనేమో ఏఎన్ఆర్ లాగా ఇద్దరు కలిసి చెట్టాపట్టాలు వేసుకుని మరి ప్రేమించుకుంటాం. దాట్స్ ఇట్. కమాన్ తిరుగు. దాట్స్ ఇట్. ఏమిటే ఇందాక నుంచి చూస్తున్నాను తిరుగు తిరుగు అంటే తిరగవేంటే? నాకు గన కోపం వస్తే బుర్రి పాలంలో బుల్లెడు కొట్టినట్టు గట్టిగా ఒకటి కొడతాను. నువ్వు తిరుగుతావని నాకు తెలుసాక. ఇప్పటికైనా పోయిందా నా మీద నీకున్న అలక? మాట్లాడవేంటి నా బంగారు చిలక? ఏమిటి శాఖ? తన్మయలో నీ శ్వాస నాకు పాము బుసలా వినబడుతుంది. నీకు సలేదే కమ్ముదానా? నీ ఓరేసాను. ఏం చేస్తున్నావు? ప్రేమిస్తేలో భరతలా యాక్ట్ చేద్దాం. ఎక్కడికి రా వెళ్తున్నావు? బంగారం లైట్ ఉంచునా తీసేనా? నాకు సిగ్గేస్తుంది కార్తీక్. ఇదేంటి మొహం అటు తిప్పుకున్నావు? అంత సిగ్గా. బంగారం మా తిప్పు ప్లీజ్. మా
బంగారం ప్లీజ్ ఒక్కసారి. బంగారం మా తిప్పు ప్లీజ్. మా తిరుగు ప్లీజ్ బంగారం. తిరుగు అమ్మో. నైట్ లైట్ తీయాలా అని అడిగావు. ఆన్సర్ చేసే లోపే ఏంటో సడన్ గా నిద్ర వచ్చేసింది. నాకు అంతే. ఏదో బాహుబలిలో అనుష్క అనంగతిలా గుర్తుంది. ఆ తర్వాత నిద్ర ఎలా పట్టిందో అసలు ఎప్పుడు పట్టిందో గుర్తే లేదు. అది మీకు పట్టింది నిద్ర కాదు, దెయ్యాలు. దయ్యమా? దయ్యమా? అవును, కొత్త దెయ్యం. ప్రేమ కథ చిత్రం స్టైల్లో చెత్తకొట్టేశాం మమ్మల్ని. ప్రేమ కథ చిత్రం స్టైల్లోనా? ఎందుకు తెలీదు. బోర్డు తిప్పి నంబర్లు మార్చేసినా ఈ దెయ్యాలు మమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఆ దెయ్యం ఖచ్చితంగా ఇవాళ మళ్ళీ వచ్చి మన సెకండ్ నైట్ కూడా చెలగొట్టేసిద్ది, కన్ఫర్మ్. మరి ఇప్పుడు ఎలా? మరి ఇప్పుడు ఏం చేద్దాం? దాని పంచాయతీ ఏంటో నైట్ తను వచ్చాకే తెలుస్తుంది. ఈలోపు నిన్న పోస్ట్ పోన్ అయిన మన ఫస్ట్ నైట్ ని మిడ్ డేలను పెట్టుకుందాం. నాకు ఓకే కార్తిక్. ఎరా? నాకోకే. నాకు ఓకే. అయితే మేము వెళ్ళి త్వరగా లంచ్ ప్రిపేర్ చేద్దాం. అది పెట్టేసి ఇగో వెళ్ళి అలా చూడు. మళ్ళీ ఎటు నుంచి వస్తుందో ఈ దయ్యం. ఆ దెయ్యం ఎటు నుంచి వస్తుందో, ఏం చేస్తావు? మళ్ళీ ఇవాళ కూడా మా ప్రోగ్రాం నాశనం చేస్తామో. ఇక్కడైతే ఎవరూ లేరు. బాత్రూంలో లేదు, కింద కూడా ఎవరు లేరు. ఇక్కడ చూద్దాం. అమ్మయ్యా, దెయ్యం లేదు. ఒక్క నిమిషం, ఈ గ్లాస్ పట్టు. ఏమైంది కార్తిక్? కార్తిక్, ఈ దయ్యం ఎటు నుంచి వస్తుందో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఈ దెయ్యం మళ్ళీ ఎటు నుంచి వస్తుందో ఏంటో నాకు చాలా భయంగా ఉంది కార్తిక్. నేను చూపించినట్టు కొత్త రకం చుక్కలు చూపిస్తుందేమో.
ఈరోజు ఎలాగైనా ఫస్ట్ నైట్ అయిపోవాలి. అదే ఫస్ట్ మిడ్ డే. ఫైనల్ టచ్ చేద్దాం. ఏంటి? టచ్ చేస్తే వదిలిపెట్టనని చెప్పింది కదా, చెక్ చేద్దాం. అయ్యి దెయ్యం రాలేదు, సక్సెస్. ఏందో చూపు. మనం ఇలా ఫస్ట్ నైట్ ప్రోగ్రామ్ ని మిడ్ డే కి షిఫ్ట్ చేస్తామని ఆ దెయ్యానికి తెలుసుండదులే కార్తీక్. ఆహా, దెయ్యాల్ని తక్కువ అంచనా వేయకూడదు. ఇంకో టెస్ట్ చేద్దాం. ఏంటి? ఆ దయ్యమేమి రాదులే డార్లింగ్. అంతేనంటావా? అయితే ఓకే. బంగారం, లైట్ ఉంచుతావా తీసేస్తావా? డే ఎఫెక్ట్ లో లైట్ తీసేసినా ఉంచినా ఒకటే కదా బంగారం. దొంగవిరా నువ్వు. అవును డార్లింగ్, నేను దొంగనే. నువ్వు నన్ను గజగజలాడించే గజ దొంగవి. దొంగి ఎవరు బెల్ కొడుతున్నట్టు? కొంప తీసి దెయ్యం రాలేదు కదా. దెయ్యం అయితే డైరెక్ట్ గా వస్తుంది, కానీ ఇలా బెల్ ఎందుకు కొడుతుంది? పాయింటే. చూసేస్తా ఉండు, నువ్వు ఇదే మూడ్లో ఉండు, ఓకేనా?